అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై రేపు సుప్రీంకోర్టులో విచారణ ఉండడంతో ఇరిగేషన్ ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించాలని లీగల్ టీంకు మంత్రి సూచించారు. కేసుకు సంబంధించిన అన్ని రికార్డులు లీగల్ టీంకు అందించాలని ఇరిగేషన్ ఉన్నతాధికారులకు ఆదేశించారు. ఏటా సముద్రంలో వృధాగా కలుస్తున్న 3000 టీఎంసీల నీటిలో 200 టీఎంసీలు మాత్రమే తీసుకునేలా ఈ ప్రాజెక్టును ప్రతిపాదించామన్నారు మంత్రి నిమ్మల. జీడబ్ల్యూడిటి అవార్డు ప్రకారం మిగిలిన నీటిని వినియోగించే హక్కు ఏపీకి ఉందన్నారు. గోదావరి బేసిన్లో ఆంధ్రప్రదేశ్ దిగువ ప్రవాహ రాష్ట్రం కావడంతో ఇతర రాష్ట్రాల హక్కులకు భంగం కలగకుండా మిగిలిన వరద నీటిని వాడుకోవచ్చన్నారు. వృధాగా సముద్రంలోకి పోతున్న నీటిని రాయలసీమకు తరలించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే ప్రాజెక్టు లక్ష్యమన్నారు. కేంద్రానికి ప్రాజెక్టు ఫీజిబిలిటీ రిపోర్ట్ సమర్పించామని వారి సూచనలతో మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. డిపిఆర్కి సంబంధించిన టెండర్లు కేవలం ముందస్తు సన్నాహక చర్య మాత్రమే అని స్పష్టం చేశారు. చట్టపరమైన అన్ని అనుమతులు వచ్చాకే పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు చేపడతామన్నారు. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై రేపు సుప్రీంకోర్టులో విచారణ ఉండడంతో ఇరిగేషన్ ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రసన్న. సంతోష్, పోలవరం నల్లమల సాగర్ సంబంధించి రేపు సుప్రీంకోర్టులో వాయిదా ఉంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు అనుమతులు లేకుండా, కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా, కేంద్ర జలశక్తి సంఘానికి చెప్పకుండా, ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రాజెక్టు నిర్మిస్తోంది. దీనివల్ల ఇబ్బందులు వస్తాయని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దానికి సంబంధించి 12వ తారీఖు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నతాధికారులు అదేవిధంగా లీగల్ టీమ్ తో సమీక్షా సమావేశం వీడియో కాన్ఫరెన్స్ లో నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించాలన్నారు. ప్రధానంగా ఏంటంటే గోదావరి నది నుంచి వృధాగా పోతున్న, సముద్రంలోకి వృధాగా పోతున్న జలాలు ఏదైతే ఉన్నాయో అవి 3000 టీఎంసీల వరకు ఉంటాయి సంవత్సరానికి. కేవలం అందులో 200 టీఎంసీ నీటిని ఉపయోగించి వృధాగా పోయే నీటిని రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతోనే పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి బలమైన వాదనలు వినిపించాలి. ఏపీ ప్రభుత్వం ఎందుకు ఈ ప్రాజెక్టు చేపడుతోంది, రాయలసీమకు నీళ్లు ఇచ్చి ప్రాజెక్టు ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది, ఈ అంశాన్ని ప్రధానంగా చెప్పాలి. కేవలం వృధాగా పోయే నీటిని వాడుకుంటున్నాం అనే విషయాన్ని ఎక్కువ ఫోకస్ చేసి చెప్పాలని ఇవాళ జరిగిన సమావేశంలో ప్రధానంగా నిర్ణయించారు. ఎందుకంటే వాదనలు వినిపించేటప్పుడు వాదన బలంగా ఉంటే కనుక దానికి సంబంధించి కోర్టు తీర్పు అనుసరించి ఉంటుంది. దాని ప్రకారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా డిపిఆర్ తయారు చేయడం దగ్గర నుంచి ఈ విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా వాదనలు వినిపించాలని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. మరి రేపు సుప్రీంకోర్టులో వాదనల తర్వాత సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది దీని మీదనే చూడాలి. మొత్తానికి పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని డిపిఆర్ లో కూడా టెండర్లు పిలిచింది. కాబట్టి సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశాలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. సంతోష్. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.